రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఒకవైపు చదువుల ఒత్తిడితో మరోవైపు ఫీజు బకాయిల సమస్యతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. స్థానిక ఐబీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. తదుపరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు ప్రభుగౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజు బకాయిల కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీనివల్ల వేలాది మంది విద్యార్థుల ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకున్నా సర్టిఫికెట్లు చేతిలో లేకపోవడంతో విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుగౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్వతి కృష్ణ, కార్యదర్శి ముత్యాన్ని శేఖర్, జిల్లా అధ్యక్షులు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, ఉపాధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర, అధికార ప్రతినిధి కుమ్మరి సాయిలు, కోశాధికారి కె సుధాకర్ గౌడ్, సలహాదారులు కరణ్జిత్ సింగ్, కార్యదర్శులు శ్రీనివాస్, ప్రవీణ్, గౌలీశ్వర్, విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాయి భాష, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వడ్లలత, అధికార ప్రతినిధి మంగగౌడ్, కార్యదర్శి వీరమణి నాయి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అను, ముదిరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు అభినవ్, మహేష్ యాదవ్, హనుమంతు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు నాగభూషణం మరియు వివిధ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దనే ఒక మంచి ఆలోచనతోటి మరి ఆనాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని గత ప్రభుత్వాలు కూడా మరి అమలు చేస్తూ వచ్చినాయి. ఇప్పటి వరకు మరి పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల రూపాయల బకాయిలను మరి ఎంబడే ప్రస్తుత ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎంబడే రిలీజ్ చేసి పిల్లలు చదువుకు ఇబ్బంది పడకుండా, వాళ్ళకు చదువు దూరం కాకుండా మరి ఈ యొక్క రీయింబర్స్మెంట్ ఫీజును ఎంబడే చెల్లించాలని సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో మరి ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము జరిగింది. అదేవిధంగా ఇది ఇందిరమ్మ పాలనలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన అటువంటి పథకాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయి పిల్లల చదువులకు దగ్గర చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ ఏళ్ళ కాలేజీ యజమానులు మరి పాస్ అయినా కానీ వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వకుండా వాళ్ళ ఫీజు బకాయిలు ఉన్నందున వాళ్ళు వేరే ఉద్యోగాలకు పోకుండా, పై చదువులకు పోకుండా సర్టిఫికెట్లు మరి యజమాన్యం పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులను ఫీజు కట్టమని అడిగితే ఆ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు మరి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఈ ఏళ్ళ ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నారు. ఎన్నో వందల వేల కోట్లు మరి ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉంది. పిల్లల చదువుల కోసం, పేద విద్యార్థుల చదువుల కోసము మరి 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఎంబడే చెల్లించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, మరి స్వర్గీయ ముఖ్యమంత్రి పెట్టిన పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోయి విద్యార్థులకు అండగా నిలవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పిల్లలు ఎలా ఉద్యోగాలు లేక వాళ్ళు ఉన్నంత చదువులకు దూరమై ఉద్యోగాలు దొరకక తల్లిదండ్రుల మీద భారమై జీవిస్తూ వాళ్ళ జీవనానికి కూడా ఎన్నో ఇబ్బందులు మరి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగము, స్వయం ఉపాధి పథకం కింద వాళ్ళు బతుకు తెరువు కోసము ఎన్నో పథకాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళని భాగస్వాములు చేసి మన ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటే సౌభాగ్యము, ప్రతి పేదవానికి ఇల్లు, ప్రతి ఒక్కరికి ఉద్యోగము, ప్రతి ఒక్కరికి వ్యాపారము పెట్టించినట్టయితే మన ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ను కోరుకుంటారు ప్రజలు, రైతులు కానీ, ప్రజలు కానీ, ఇలా విద్యార్థులు కూడా
ఎన్నో ఇబ్బందులకు గురి అవుతారు. ముఖ్యమంత్రి గారికి మేము సన్నియంగా ప్రార్థిస్తున్నాము. ఎంబడే ఫీజు రివర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.